నమస్తే అండి. నేను రజాక్. ఇల్లు కట్టాలంటే తప్పనిసరిగా లోన్ కావాలి. ఇల్లు కొనాలన్నా లోన్ కావాలి. అయితే లోన్ కావాలంటే బ్యాంకులు మనం ఒట్టిపునానికైతే కాబట్టి మీరు హోమ్ లోన్కి అప్లై చేస్తూ ఉన్నట్లయితే కనుక తక్కువ వడ్డీ రేటు, తక్కువ ఇంట్రెస్ట్తో త్వరగా మనకి లోన్ రావాలంటే ఎలా ఉండాలి, మన సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి, సో మన యొక్క అప్పుల్ని కావచ్చు, మన యొక్క ఆస్తుల్ని బ్యాంకులు ఏ విధంగా చూస్తాయి అనే విషయాల గురించి పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాం. సింపుల్ అనమాట. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే లోన్ త్వరగా రావాలంటే ఎంత సిబిల్ స్కోర్ ఉండాలి, సో బ్యాంకులు ఏం చూస్తాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది తప్పనిసరిగా అవసరం. లోన్ పెట్టందే ఈ రోజున ఇంటిని కొనలేనటువంటి పరిస్థితి వచ్చేసింది అనమాట. కాబట్టి మీరు ఎప్పుడైతే లోన్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటారో, సో అప్పుడు దరఖాస్తు చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీరు ఆస్తి పత్రాలు, డౌన్ పేమెంట్ వంటి అంశాలపైన చాలా దృష్టి పెడతా ఉంటారు. అలాగే క్రెడిట్ స్కోర్ పట్ల కూడా అదే స్థాయిలో మీరు దృష్టి పెట్టాలి. ముఖ్యంగా డౌన్ పేమెంట్ ఎంత, అంటే ఇంకా హోమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ వీటికి సంబంధించి ఎక్కువ చూస్తూ ఉంటారు. కానీ దాంతో పాటు కూడా సిబిల్ స్కోర్ మీద మీరు తప్పనిసరిగా జాగ్రత్త అయితే తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే బ్యాంకులు అలాగే ఫినాన్షియల్ సంస్థలు కొన్ని బ్యాంకులు ఇస్తూ ఉంటాయి, లేదంటే కొన్ని థర్డ్ పార్టీ సంస్థలు కూడా మనకి లోన్స్ ఇవ్వడం అయితే జరుగుతూ అనమాట. సో వీళ్ళు చూసేది ఏంటంటే క్రెడిట్ స్కోర్ని వాళ్ళు ఎక్కువగా చూడడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి భారతదేశంలోని బ్యాంకులు వచ్చేసి సాధారణంగా ట్రాన్స్ యూనియన్ సిబిల్ వంటి సంస్థల స్కోర్ని ప్రామాణికంగా తీసుకుంటాయి. సో మన సిబిల్ స్కోర్ ఉంది కదా, వాటిని ప్రామాణికంగా తీసుకుంటాయి. మీకు అప్పుడు సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి? బేసిక్గా బెస్ట్ సిబిల్ స్కోర్ అంటే కనుక 750 పైన మీకు కనుక సిబిల్ స్కోర్ ఉంటే బ్యాంకులు మీకు రెడ్ కార్పెట్ వేస్తాయి, వెల్కమ్ చెప్తాయి. మీకు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తక్కువ వడ్డీ రేటుకి కూడా లోన్ని చాలా త్వరగా మంజూరు చేస్తాయి. అంటే చెప్పే కదా, మీకు రెడ్ కార్పెట్ వేసి లోన్ వేసి వాళ్ళు పంపిస్తారు. అయితే మిమ్మల్ని వాళ్ళు పట్టించుకోరంటే పక్కగా పట్టించుకుంటారు. మీకు ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి, మీరు ఏ విధంగా లోన్స్ రీపే చేస్తున్నారు అవన్నీ కూడా చూస్తాయి. కానీ ఏంటంటే మీకు వాళ్ళు రెడ్ కార్పెట్ వేస్తారు. 750 ఎబోవ్ ఉండాలి. 750 ఎబోవ్ అంటే ఎక్కువ క్వశ్చన్స్ ఉండవు అనమాట. మీరు డైరెక్ట్గా లోన్ ఇవ్వడానికి అవకాశాలు 99% ఉంటాయి. నెక్స్ట్ 700 to 749 మధ్య ఉంటే కనుక వీళ్ళకి కూడా హోమ్ లోన్ ఇస్తారు. కానీ ఏంటంటే వడ్డీ రేట్ అనేది పెరగడం అయితే జరుగుద్ది. 750 ప్లస్ ఉంటే వడ్డీ రేట్ తగ్గుతుంది. బట్ 7 to 750 మధ్యలో ఉంటే కనుక, ఇన్ బిట్వీన్ ఉంటే కనుక తప్పనిసరిగా వడ్డీ రేట్ అనేది కొంత పెరగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అయితే వడ్డీలు ఇచ్చేటప్పుడు అయితే కొన్ని నిబంధనలు, రెస్ట్రిక్షన్స్ అయితే పెడతారు. అదే రుణం ఇచ్చేటప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే పెడతారు. ఆ విషయాన్ని గమనించాలి. ఇంకా 700 కంటే తక్కువ ఉంటే కనుక, సో 700 కంటే తక్కువ ఉంటే వాళ్ళు చెప్పిందే మనం వినాలి, వాళ్ళు ఇచ్చిందే మనం తీసుకోవాలన్నట్టు అనమాట. అంటే మనం బార్గెన్ చేయడానికి గట్టిగా నడవదనమాట. సో రుణం లభించిన, ఒకవేళ మీకు లోన్ వాళ్ళు ఇచ్చినా సరే వడ్డీ రేట్ అనేది నెక్స్ట్ లెవెల్లో వేస్తారు. తక్కువ వడ్డీ రేట్లు వాళ్ళు తీసుకోరు, ఎక్కువ వడ్డీ రేట్లు తీసుకుంటారు. అలాగే మీకు ఇచ్చేటటువంటి లోన్ ఎంతైతే మీరు కోరుకుంటారో, సో మీరు ఒక 50 లక్షలకు పెట్టొచ్చు, 60 లక్షలకు పెట్టొచ్చు కదా. సో దాంట్లో వాళ్ళు ఒక 60% మాత్రమే ఇవ్వడానికైతే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట. మీరు అడిగిన దానికంటే వాళ్ళు చాలా తక్కువ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు, మీ క్రెడిట్ స్కోర్ అనేది తక్కువగా ఉంటాయి. అలాగే బ్యాంకులు మీ అప్లికేషన్ను మరింత జాగ్రత్తగా పరిశీలించడం జరుగుతుంది. సో మీకు ఇంతకుముందు అప్పులు ఎన్ని ఉన్నాయి, మీరు ఎలా పే చేస్తూ ఉన్నారు, సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈఎంఐలు ఏంటి, అలాగే మీ దగ్గర ఉన్నటువంటి అసెట్స్ ఏంటి, వీటన్నిటినీ కూడా వీళ్ళు తప్పనిసరిగా చూడడం అయితే జరిగింది. అయితే ఒక విషయం గమనించండి, క్రెడిట్ స్కోర్ ఒక్కటే కీలకం కాదు, దీంతో పాటు ఇంకా బ్యాంకులు వాళ్ళు చూస్తారనమాట. అవి బయటకు కనిపించవు అంతే. మనకి బయటకి బహిరంగంగా చూపించేది క్రెడిట్ స్కోర్ మాత్రమే. కానీ లోపల విషయానికి వెళ్తే కనుక మీ యొక్క ఆర్థిక క్రమశిక్షణని వాళ్ళు చూస్తారు. మీ యొక్క అప్పులు, నెలవారీ ఈఎంఐలు, క్రెడిట్ కార్డు మీద పరిమితి, దాన్ని మీరు ఎంత వాడుతున్నారు, అలాగే గతంలో ఎప్పుడైనా ఈఎంఐలు కట్టడంలో మీరు ఏమైనా ఆలస్యం చేశారా, వీటన్నిటినీ కూడా బ్యాంకులు బ్యాక్ ఎండ్లో మొత్తం కూడా సెర్చ్ చేసిన తర్వాత, చెక్ చేసిన తర్వాత అప్పుడు మాత్రం మీకు లోన్లు ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ మీ స్కోరు 750 దాటినా మీపై ఉన్నటువంటి అప్పులు చాలా ఎక్కువగా ఉంటే లోన్ ఇచ్చే విషయంలో బ్యాంకులు ఆలోచించడం అయితే జరుగుతుంది. కొంతమంది అప్పులు ఎక్కువగా పెట్టేసి ఉంటారు. సో కాబట్టి అలాంటి విషయాల్లో మీ దగ్గర సివిల్ స్కోర్ మంచిగా ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి క్రెడిట్ స్కోర్ను ఒక ఎంట్రీ టికెట్గా చూసి, అలాగే మీరు లోన్ రీపే చేసే విషయంలో జాగ్రత్తగా ఉంటే కనుక లోన్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే వాళ్ళు బ్యాంకులో క్రెడిట్ స్కోర్ని చూస్తారు కదా, మరి ఈ క్రెడిట్ స్కోర్ని మెరుగుపరచుకోవడం వల్ల దీనికి కొన్ని మార్గాలు అయితే ఉన్నాయి అనమాట. మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే మీరు బాధపడాల్సిన పని లేదు, దాన్ని మనం పెంచుకోవచ్చు. కానీ ఓవర్ నైట్ పెరగదు, కొంత టైం తీసుకుంటుంది. సో ఎలా అంటే అనవసరమైనటువంటి లోన్ అప్లికేషన్లు చేయకుండా ఉండాలి. అంటే చీటికి మాటికి లోన్స్ పెట్టడం, కార్కు ఒక లోను, బైక్ ఒక లోను, టీవీకి ఒక లోను, ఫ్రిడ్జ్కి ఒక లోను, ఈ మాదిరి వద్దు. ఏదైతే మనం పెట్టాలనుకుంటున్నామో దానికోసం ఎదురు చూడాలి. ఏదైతే పెద్దది, ఇప్పుడు ఇల్లు కొనాలనుకుంటున్నాం,
అది మన ఫస్ట్ లిస్ట్లో ఉంది. కాబట్టి మన టార్గెట్ అదే. ఇంట్లోన్తో పాటు కార్ లోన్, బైక్ లోన్, ఇంకా రకరకాల లోన్స్ అని మనం పెట్టుకుంటే కనుక సో అది రీపే చేసే విషయంలో కొంచెం ఒడిదుడుకులు వస్తాయి. కాబట్టి ఆ విషయాన్ని మనం జాగ్రత్త ఉంచుకోవాలి. అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్పులను క్రమంగా తగ్గించుకోవడం ద్వారా కూడా ఈ స్కోర్ను మనం మెరుగుపరచుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈఎంఐల్ని ఎప్పుడు కూడా స్కిప్ చేయొద్దు. టైం టు టైం ముందుగానే పే చేయడం ద్వారా ఏమవుతుందంటే సిబిల్ స్కోర్ పెరుగుతుంది అనమాట. అలా ఇది ఓవర్ నైట్లో అవ్వదు, కొన్ని నెలల సమయం అయితే పడుతుంది అనమాట. దీని ద్వారా ఉండేటటువంటి బెనిఫిట్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే 700 కంటే బిలో ఉన్నటువంటి సిబిల్ స్కోర్కి 750 ఎబో ఉన్నటువంటి సిబిల్ స్కోర్కి తేడా ఏంటంటే లక్షల్లో డిఫరెన్స్ వస్తుంది వడ్డీల విషయంలో. కాబట్టి ఎవరైనా సరే తప్పనిసరిగా సిబిల్ స్కోర్ని 750 ఉంటే మాత్రమే లోన్కి వెళ్ళండి. వాళ్ళు మీకు రెడ్ కార్పెట్ వేస్తారు, గ్రీన్ కార్పెట్, అన్ని కార్పెట్లు వేసి మిమ్మల్ని వెల్కమ్ చెప్తారు. సో 700 బిలో ఉంటే కనుక వాళ్ళు చెప్పింది మీరు వినాలి. సో ఈ విధంగా ఫైనల్గా ఏంటంటే 0.5% వడ్డీ రేట్లో వచ్చే తేడా కూడా చివరకు చాలా పెద్ద మొత్తంలో మనకి డిఫరెన్సెస్ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి లోన్ కావాలంటే మంచి సిబిల్ స్కోర్ని మెయింటైన్ చేయండి. మంచి సిబిల్ స్కోర్ మెయింటైన్ చేయాలంటే మీరు తీసుకున్నటువంటి లోన్స్ కావచ్చు, ఈఎంఐలు కావచ్చు, ఇన్ టైం పే చేస్తూ ఉండండి. ఒకవేళ స్కిప్ చేస్తే కనుక సిబిల్ స్కోర్ అనేది డామ్ పడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఆ విషయాన్ని అయితే గమనించండి.